క్షణార్థులు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మున్సిపాలిటీ అక్రమ కట్టడాలు పడుతున్నా పట్టించుకోని అధికారులు. మరి కళ్ళ ముందటనే సెల్లార్దీసినా, గట్లనే పెద్ద ఎత్తున రేకుల షెడ్లేసినా పట్టించుకొని కాప్రా మున్సిపాలిటీ అధికారులు. సరే, వాళ్ళు పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ఎవలన్నా మనసంటోళ్ళు పోయి కాంప్లైంట్ ఇచ్చినా, మీడియా మిత్రులు సమాచారం తెలిపినా, జీహెచ్ఎంసీ కమిషనర్ జగన్ గారు, అట్లనే సిటీ ప్లానర్ కృష్ణమోహన్ గారు ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరట మరి. మన తుల్జా సింగ్ సార్ అయితే, నేను వారానికి 2 రోజులు మాత్రమే ఇక్కడికి ఆఫీస్‌కొస్తా. ఇంతమంది సమస్యలు నేనెట్లా చూస్తా అని చెప్తాండట. ఈ జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే కనిపిస్తాంది మనందరికీ. సరే, మరి వారం రోజులొస్తే సమస్యలను చూస్తే సరిపోతది సమయం గాని, మరి మిగిలిన 5 రోజులు రాకపోతే ఎవరు పట్టించుకోవాలి సారు? వీళ్ళంతా చుట్టుపక్కల ఏం జరిగినా చర్యలు తీసుకోవాలి గాని, ఇక్కడైతే అట్లా జరుగుతలేదు మరి. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే కింది స్థాయిలో పనిచేసేటోళ్ళు గూడా కోర్టుల చుట్టూ బాధితులను దింపించుకున్నట్టు దింపించుకుంటాందట. ఎక్కువ ఎవరన్నా అడిగితే, గట్టిగా అడిగితే సార్ రాలేదు, సారు వారానికి 2 రోజులొస్తారని సమాధానం గట్టిగా చెప్తుండట. మీరెక్కడైనా కంప్లెయింట్ ఇచ్చుకోండి అని సమాధానం ఇస్తున్న మన మున్సిపాలిటీ అధికారులు. అయితే ఇదంతా సరే గాని, ఇది ఇట్లుండంగానే మన చెర్లపల్లి రాంపల్లి బార్డర్‌లో పెద్ద ఎత్తున రేకుల షెడ్ ఏసిండ్రని, రేకుల షెడ్డు మొదలుపెట్టినప్పటి నుంచి సమాచారం ఇచ్చుకుంటూ వచ్చినా గాని, మళ్ళా 3 నెలల కింద కంప్లెయింట్ ఇచ్చినా గూడా ఇంతవరకు పట్టించుకొని మన కాప్రా మున్సిపాలిటీ. మొత్తానికైతే దొంగలకు సద్ది గట్టినట్లున్నది మన కాప్రా మున్సిపాలిటీ పనితీరు. మా సాయి న్యూస్ తరపున మీ అందరికీ మరొక్కసారి క్షణార్థులు. అట్లనే గాని మీరేమనుకుంటాండ్రు? ఈ న్యూస్ మీద మీ అభిప్రాయం ఏంది? కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇచ్చుడైతే మర్చిపోకుండ్రి మరి. అందరికీ క్షణార్థులు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మున్సిపాలిటీ అక్రమ కట్టడాలు పడుతున్నా పట్టించుకోని అధికారులు. మరి కళ్ళ ముందటనే సెల్లార్దీసినా, గట్లనే పెద్ద ఎత్తున రేకుల షెడ్లేసినా పట్టించుకొని కాప్రా మున్సిపాలిటీ అధికారులు. సరే, వాళ్ళు పట్టించుకోకపోయినా పర్వాలేదు. కానీ ఎవలన్నా మనసంటోళ్ళు పోయి కాంప్లైంట్ ఇచ్చినా, మీడియా మిత్రులు సమాచారం తెలిపినా, జీహెచ్ఎంసీ కమిషనర్ జగన్ గారు, అట్లనే సిటీ ప్లానర్ కృష్ణమోహన్ గారు ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరట మరి. మన తుల్జా సింగ్ సార్ అయితే, నేను వారానికి 2 రోజులు మాత్రమే ఇక్కడికి ఆఫీస్‌కొస్తా. ఇంతమంది సమస్యలు నేనెట్లా చూస్తా అని చెప్తాండట. ఈ జీహెచ్ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే కనిపిస్తాంది మనందరికీ. సరే, మరి వారం రోజులొస్తే సమస్యలను చూస్తే సరిపోతది సమయం గాని, మరి మిగిలిన 5 రోజులు రాకపోతే ఎవరు పట్టించుకోవాలి సారు? వీళ్ళంతా చుట్టుపక్కల ఏం జరిగినా చర్యలు తీసుకోవాలి గాని, ఇక్కడైతే అట్లా జరుగుతలేదు మరి. ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే కింది స్థాయిలో పనిచేసేటోళ్ళు గూడా కోర్టుల చుట్టూ బాధితులను దింపించుకున్నట్టు దింపించుకుంటాందట. ఎక్కువ ఎవరన్నా అడిగితే, గట్టిగా అడిగితే సార్ రాలేదు, సారు వారానికి 2 రోజులొస్తారని సమాధానం గట్టిగా చెప్తుండట. మీరెక్కడైనా కంప్లెయింట్ ఇచ్చుకోండి అని సమాధానం ఇస్తున్న మన మున్సిపాలిటీ అధికారులు. అయితే ఇదంతా సరే గాని, ఇది ఇట్లుండంగానే మన చెర్లపల్లి రాంపల్లి బార్డర్‌లో పెద్ద ఎత్తున రేకుల షెడ్ ఏసిండ్రని, రేకుల షెడ్డు మొదలుపెట్టినప్పటి నుంచి సమాచారం ఇచ్చుకుంటూ వచ్చినా గాని, మళ్ళా 3 నెలల కింద కంప్లెయింట్ ఇచ్చినా గూడా ఇంతవరకు పట్టించుకొని మన కాప్రా మున్సిపాలిటీ. మొత్తానికైతే దొంగలకు సద్ది గట్టినట్లున్నది మన కాప్రా మున్సిపాలిటీ పనితీరు. మా సాయి న్యూస్ తరపున మీ అందరికీ మరొక్కసారి క్షణార్థులు. అట్లనే గాని మీరేమనుకుంటాండ్రు? ఈ న్యూస్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి.